నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, మనకు వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన డబ్బులు ఈ నెల 7వ తారీఖునైతే విడుదల చేయడం జరుగుతుందనమాట. అంటే రేపేననమాట. అయితే దీనికి సంబంధించి అర్హుల జాబితా, అనర్హుల జాబితా అనేది మనకు ఆన్లైన్‌లో ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఆన్లైన్ ద్వారా ఈ అర్హుల జాబితా, అనర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్నైతే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన ఎన్బిఎం పోర్టల్ అనమాట. సో దీని ద్వారా మనం ఈ వైఎస్ఆర్ చేతికి మనం అర్హులమా కాదనే విషయాన్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఇలా వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ చూడండి స్కీమ్ అని చూపిస్తుంది అనమాట. దీని మీద ట్యాప్ చేయండి. మనం ఈ స్కీమ్స్కి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి కావాలి కాబట్టి నేను ఇక్కడ వైఎస్ఆర్ చేయూత అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ అడుగుతుంది. ఏ సంవత్సరం అనేది మీరు సెలెక్ట్ చేయండి. నేను 2024-25 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేతుకు అప్లై చేసి ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇలా ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇలా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు మన ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ అవుతాయి అనమాట. అలాగే అప్లికేషన్ డీటెయిల్స్, అలాగే పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇలాగైతే చూపిస్తుంది అనమాట. ఎలిజిబిలిటీనా కాదా అనేది ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఇలాగ ఈ విధంగానైతే మనం వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హులు కాదా అనేది మనం ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవాలన్నమాట. అయితే దీనికి సంబంధించిన డబ్బులు అయితే రేపైతే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్, ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మనం అర్హులమా లేదా అనే విషయాన్ని అయితే ఆన్లైన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలని తెలుసుకున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.